హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను రైతులకు ముఖ్యంగా మన విత్తనాల గురించి తెలియజేస్తానండి. వరి విత్తనాల గురించి. మనకు ముఖ్యంగా కేఎన్ఎం, బీపీటీ, ఎంటీయు, ఆర్ఎన్ఆర్ రకాలతో ఉంటాయండి. మీరు బీపీటీ అంటే మొత్తం సన్న రకాలు అనుకోకండి. బీపీటీలో కూడా దొడ్డు రకాలు ఉంటాయండి. బీపీటీ అంటే బాపట్ల మైసూర్ అంటారండి, ఇది ఆంధ్రది. ఈ కేఎన్ఎం అంటే కూనరం అండి. ఇందులో సన్న రకాలు ఉంటాయి, దొడ్డు రకాలు ఉంటాయి, రెండు ఉంటాయండి. ఈ కేఎన్ఎం అంటే మీరు కేవలం సన్న రకాలు అనుకోండి. కేఎన్ఎంలో రకాలు ఉంటాయి, నింబలు ఉంటాయి. ఇవి దొడ్డు రకాలు కూడా ఉంటాయి, అందులో సన్న రకాలు కూడా ఉంటాయండి. ఈ ఆర్ఎన్ఆర్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అండి. ఇందులో కూడా సన్న రకాలు ఉంటాయి, దొడ్డు రకాలు ఉంటాయి, ఇందులో నింబలు ఉంటాయండి. ఏదో మీరు ఆర్ఎన్ఆర్ అనుకోని సన్న రకాలు అనుకోకండి. ఈ ఇంకోటి మన పంజాబ్ పి పిఆర్ 126 అని ఉంటుందండి, ఇది పంజాబ్ది. ఇందులో దొడ్డు రకాలు ఉంటాయి, సన్న రకాలు ఉంటాయండి. అంతేకాకుండా మనకు 10 కిలోల బ్యాగులు కూడా ఉంటాయండి, రిచర్డ్స్ వేరియడ్ అంటారు ఇవి. ఈ 10 కిలోల బ్యాగులకు 25 కిలోల బ్యాగులకు తేడా ఏంటంటేనో, 25 కిలోల బ్యాగులు ఏమో మనం పూసలు ఎక్కువ వేసుకోవాలి నాటేసుకుంటప్పుడు. ఈ 10 కిలో ఏదైనా కొద్దిగా తక్కువ వేసుకుంటే మీకు పంట కూడా ఎక్కువ వస్తుంది. 25 కిలోల కన్నా 10 కిలోల రీఛార్జ్ బ్యాగులకు మీరు అలవాటు పడిందంటే మీకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి. మీకు ఇవి కూడా 1010లా మీకు బీబీట్లు అమ్మబోతాయండి. 10 కిలోలు మాత్రం మీరు పూసలు తక్కువ వేసుకోవాలి, 25 డేస్ లోపు నాటేసుకోవాలండి. ఇది మీకు దిగుబడి 25 కిలోల కన్నా ఎక్కువ వస్తాయండి. ముఖ్యంగా రైతులకు నేను చెప్పేది ఏంటంటే, మీకు విత్తనాలన్నీ షాపులలో కొనుక్కోండి. మీరు బయట విత్తనాలు కొనుక్కోండి. గ్రామాలలో మీరు ఇళ్ళల్లో కలిపితే అవి పంట దిగుబడి తక్కువ వస్తాయండి. పర్మిషన్ ఉన్నాయి మాత్రమే కొనుక్కోండి. మీరు పర్మిషన్ లేని నేను చెప్పిన రకాలలో కొన్ని పర్మిషన్ లేని నెంబర్లు ఉన్నాయండి. ఇంకా అవి ఓన్లీ ట్రయల్స్ నడుస్తున్నాయి. కొందరు ఈ ట్రయల్స్ నడుస్తున్నా కూడా రైతులు పంట ఎక్కువ వస్తుందని ఆశతో పోయి అవి పెట్టడం వల్ల దానికి అటువంటి వాటికి గ్యారంటీ ఉండదండి. ఓన్లీ మీకు షాపులలో బిల్లు తీసుకొని కొనుక్కున్న వాటికే మీకు కంపెనీ గ్యారంటీ ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా నష్టపరిహారం విషయంలో కూడా మీకు కొత్త కూడా డిపార్ట్మెంట్ కూడా మీకు రైతులకు సహకరిస్తాయండి. ఈ మీకు పర్మిషన్ లేని విత్తనాలు పెట్టడం వల్ల మీకు ఎవరు సహకరించరండి, మీరు రైతులు నష్టపోతారండి. అంతేకాకుండా ఈ పర్మిషన్ లేని విత్తనాలకు కొందరు వ్యాపారులు ఈ రేట్ ఎక్కువ చెప్తారండి. రేట్లు ఎక్కువ చెప్పి రైతులను బోల్తా కొట్టే ప్రయత్నం చేద్దాం అని చూస్తున్నారు వాళ్ళు. మీరు రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓన్లీ మీకు పర్మిషన్ ఉన్నాయి, బిల్లు ఇచ్చితే మాత్రమే మీరు షాపులలో కొనుక్కోవడం విత్తనాలు. బిల్లు లేని విత్తనాలు మీరు పెట్టకండి, నష్టపోకండి. ఎందుకంటే నేను ఏంటంటే గవర్నమెంట్ కూడా మీకు రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తుంది. 500 బోనస్ ఇస్తుంది కాబట్టి మీకు సన్న రకం ఈ సంవత్సరం రైతులకు విపరీతంగా పంటలు పండాయండి. దాదాపు 40 క్వింటాలు 50 క్వింటాలు కూడా పండించిన రైతులు ఉన్నారు. ఎందుకంటే పత్తి బాగానే పండింది, మిర్చి కొద్దిగా నష్టపోయారు, కానీ మన మక్కలు కూడా బాగానే పండినాయండి. ఈ సంవత్సరం 2025 రైతుకు మంచిగా కలిసి వచ్చిందండి. కొద్దిగా వానలు చేయబట్టి కొద్దిగా అటు ఇటు కొద్దిగా జోకునోళ్ళు కొద్దిగా తడిసి ముద్దలై కొద్దిగా కొందరు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. నేను చెప్పేది ఏంటంటే, మీరు రైతులు ముఖ్యంగా ఈ కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్, మన బీపీటీ, ఎంటీ వాటిలలో కొన్ని పర్మిషన్ లేని రకాలు ఉన్నాయండి. అది మీరు ఎక్కువ పంట ఎక్కువ వస్తుందని మీరు ఆశకు పోయి రైతులు పెట్టడం వల్ల మీరు నష్టపోతారండి. వాటికి బిల్లులు ఇయ్యరు, మీకు ఎలాంటి బిల్లులు ఉండవు. మీకు దొంగతనంగా ఊళ్ళల్లో తెచ్చిస్తారండి. కొందరు వ్యాపారులు అవి ఏంటంటే ఆశ చూపించి బాగా వస్తుంది అది ఇది అని చెప్పి రైతులను నమ్మించి ప్రయత్నంలో ఉన్నారండి. దానికి రేటు కూడా ఎక్కువ చెప్తారు, 50 రూపాయలు 60 రూపాయలు కిలో చెప్తారండి. మీరు అందువల్ల మీరు రైతులు మంచిగా షాపులలో మీకు పర్మిషన్ ఉన్నాయి, బిల్తోని విత్తనాలు కొనుక్కొని మీరు అధిక దిగుబడి పొందాలని నేను కోరుకుంటున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మందికి షేర్ చేయండి. మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.